హైదరాబాద్ మియాపూర్లో ఉద్రిక్తత. ప్రభుత్వ భూములు ఆక్రమించేందుకు వచ్చిన జనం, చెదరగొట్టిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి. 31,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీ చేస్తామని కామెంట్. రైతుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని కామెంట్. అతిగా ప్రవర్తిస్తే ట్రాన్స్ఫర్ కాదు, తొలగిస్తాం. అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆగ్రహం. ప్రజా సమస్యలు వినడంలో నిర్లక్ష్యం తగదని వార్నింగ్. ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతున్నాం. పార్టీ మారడం లేదు, ఆ ఆలోచన లేదన్న ఎర్రబెల్లి దయాకర్ రావు. కేసీఆర్ను సీఎం చేసేందుకు కృషి చేస్తామని కామెంట్. గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసకర పాలన సాగించింది. జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలన్న యనమల. దోచుకునే నాయకత్వం పోయి కమిటెడ్ నాయకత్వం వచ్చిందని కామెంట్. గుంటూరు జిల్లాలో రైల్వే అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. ప్రాజెక్టుల పురోగతి, ఫ్లైఓవర్లపై ఆరా. పనులు ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దేశించామని కామెంట్. అనకాపల్లి వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసు. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేశారని గుర్తింపు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు. వైసీపీ కార్యాలయం కోసం ఏడాది క్రితమే అనుమతి కోరా. కన్వర్షన్ కు వీఎంఆర్డీలో దరఖాస్తు చేశామన్న గుడివార అమర్నాథ్. పల్నాడు జిల్లా కేసానుపల్లి గ్రామస్తులకు అస్వస్థత. కలుషిత నీరు తాగి 11 మందికి వాంతులు, విరేచనాలు. గ్రామాన్ని పరిశీలించిన డిఎంహెచ్ఓ రవి. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన అధికారులు. కడప జిల్లాలో జగన్ కాన్వాయ్కి తప్పిన ప్రమాదం. నర్సరాంపల్లిలో వైసీపీ నేతను చూసేందుకు ఎగబడ్డ ప్రజలు. కాన్వాయ్లో ఉన్న ఫైర్ ఇంజన్ వాహనాన్ని ఢీకొన్న ప్రైవేట్ వాహనం. నంద్యాల మున్సిపల్ పరిధిలోని వార్డు సచివాలయంలో టెన్షన్. చంద్రబాబు, పవన్ ఫోటోలు పెట్టడానికి వచ్చిన టీడీపీ నేతలు, అక్కడే ఉన్న జగన్ ఫోటోకు పసుపు రంగు పూసిన కార్యకర్తలు. అభ్యంతరం తెలిపిన చైర్పర్సన్ మాబున్నీసా. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం. తూర్పుగోదావరి జిల్లాలో మహిళ ఆత్మహత్యాయత్నం. కాపాడిన గోపాలపురం ఎస్ఐ సతీష్ కుమార్. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన మహిళ. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో 3 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ప్రారంభించిన హోంమంత్రి అమిత్ షా. త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర. ఏర్పాట్లపై సిఎస్ అటల్ డల్లు సమీక్ష. యాత్ర సక్రమంగా జరిగేలా దిశానిర్దేశాలు. బీజేపీ ఎక్కడుంటే అక్కడ పేపర్ లీక్లు అవుతున్నాయి. నీట్ ఇష్యూలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్న తేజస్వి యాదవ్. ఇండోర్, భూపాల్ జిల్లాలో మెట్రో రైల్ ప్రాజెక్టుపై రివ్యూ. జిల్లా అధికారులతో సమీక్ష జరిపించిన సీఎం మోహన్ యాదవ్. గుజరాత్ అహ్మదాబాద్ లో రూటు మార్చిన డ్రగ్స్ మాఫియా. విదేశాల నుంచి కొరియర్లో మత్తు పదార్థాలు సరఫరా. 3 కోట్ల విలువైన 11 కిలోల సింథటిక్ హైబ్రిడ్ సీజ్. ఢిల్లీ మంత్రి దీక్ష ప్రాంతంలో ఉద్రిక్తత. సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల నిరసన. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్. గుజరాత్లోని సిల్వాసాలో భారీ అగ్ని ప్రమాదం. పాలిమార్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది.